నెల్లూరు నగరం 5వ డివిజన్ సత్యనారాయణపురం నందు 1987వ సంవత్సరంలో భరద్వాజ ఆశ్రమంను గంగాధరానంద స్వామి స్థాపించారు. ఆనాడు భక్తుల సహాయ సహకారాలతో కృష్ణ మందిరం, శివాలయం నిర్మించారు. దానికి అనుగుణంగా భజన మందిరం కొరకు ఒక హాలు నిర్మించారు. తదనంతరం వారు ఆ స్థలాన్ని దేవాదాయ ధర్మాదాయ శాఖకు అప్పగించడం జరిగింది. స్వామివారు కొనుగోలు చేసిన 57 సెంట్ల భూమిలో 23 సెంట్లు అమ్మేశారు. అందులో గృహాలు కూడా నిర్మించుకుని ఉన్నారు. నేడు దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు భవనంలోని భవన మందిరాన్ని ప్రైవేట్ స్కూల్కు దారాదత్తం చేస్తూ స్కూల్ ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇచ్చారు. ఇందుకుగాను దేవస్థానం కమిటీ తెలియపరచకుండా ప్రైవేట్ స్కూల్కి ఇవ్వడంతో దేవస్థానంకు సంబంధించిన పూజా కార్యక్రమాలు, అన్నదానాలు తదితర పూజలు చేసుకునేందుకు ఆస్కారం లేకుండా పోయిందని వారు వాపోయారు. గంగాధరానంద స్వామి గారు స్థాపించారు సార్ 1987. ఇది అలాగే కంటిన్యూగా రన్ అవుతుంది సార్. భక్తులు ఇస్తున్నారు, పోతున్నారు. కృష్ణ మందిరము, శివాలయము అటాచ్ సార్. ఈ వెనకల హాలు ఏదైనా వర్షాకాలంలో భోజనాలు పెట్టుకోగానే, అన్నదానానికి కానీ, భజనలకు కానీ ఇవన్నీ చేసుకుంటుంటాం సార్. ఇక్కడ మేము అంటే ఈ భక్తుల మందిరం ఈ ఆశ్రమాన్ని సార్ ఇప్పుడు కృష్ణ గీతాశ్రమం పొద్దుటూరు వారు సార్. కృష్ణ గీతాశ్రమం పొద్దుటూరు వారు హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక ఈ మధ్య కాలంలో సార్ జస్ట్ ఒక 8 months నుంచే ఆ కృష్ణ గీతాశ్రమం ఈవో గారు, ఆయన పేరు సార్ రామానంద చాటులు సార్, ఆయన దీన్ని ఈ గుడిని బడి చేశారు సార్. ఎందుకంటే దీనికి ఆయన 3 సంవత్సరాల లీజుకి ఇచ్చినారు సార్. ఒక స్కూల్ 3 సంవత్సరాలు లీజుకి ఇచ్చినారు సార్. అది ఎంత లీజ్ అనేది కూడా మాకు ఇక్కడ భక్తులకు ఎవరికి తెలియదు సార్. ఎంత లీజు 3 సంవత్సరాలని తెలుసు సార్. అంతే లీజుకి ఎంత ఇచ్చారని కూడా మాకు తెలియదు సార్. అంత రహస్యంగా జరిగిపోయింది సార్. మామూలుగా అయితే సార్ మొత్తం అందరినీ పిలిచి ఇంతమంది భక్తులు ఉన్నారు సార్. మేమందరూ వీళ్ళందరూ డబ్బులు దాతలు అందరూ ఇందల్లో ఎవరిని ఒక్కరిని కానీ పిలిచలేదు సార్. ఈ ఇంటి చుట్టుపక్కల 20 ఇండ్లు ఉంటాయి సార్. అందరినీ ఎవరిని పిలుచుకోకుండానే సైలెంట్గా మధ్యాహ్నం 1 గంట టైంలో వచ్చినారు సార్. ఈఓ గారు కృష్ణ గీతాశ్రమం పొద్దుటూరు వారు సార్. వచ్చి లోపల పోయినారు సార్. లోపల వేసి ఈ స్కూలు ఆయన వాళ్ళ స్కూల్ టీచర్లు వాళ్ళ కుటుంబ సభ్యులు కలిసి ఒక ½ అవర్లోనే అగ్రిమెంట్ అనేది రైట్ చేసుకున్నారు సార్. ఎంతకి ఇచ్చింది మనకు తెలియదు సార్. 3 సంవత్సరాలు చూచాయగా తెలుసు సార్ మాకు. అంతే వేసుకుని ఒక ఎవరిని పిలిచలేదు సార్. సరే ½ అవర్లోనే వెళ్ళిపోయినారు సార్. అది సార్. ఇవి మీరు అడిగితే ఏం చెప్తున్నారు వాళ్ళు? మీరు అడగలేదు? అడిగేదానికి లేదు సార్. వెళ్ళిపోయినారు సార్. ఎవరు ఈయనేమంటారు సార్, ఈ స్కూల్ తీసుకున్న ఏమంటారు అంటే మీరెవరు నాకు ఆయన రాయిచ్చాడంటే అజిత్ బాబు సార్. ఈయన స్కూల్ తీసుకున్న ఆయన మీరెవరు నాకు వాళ్ళు రాయిచ్చేశారు. 3 సంవత్సరాలు మీరెవరు లేదు. ఈ భక్తులు అందరూ మేమందరం కలిసి సార్ నారాయణ సార్ దగ్గరికి అన్నీ రాసుకుని ప్రోగ్రాం సార్ రాసుకుని సార్. మళ్ళీ ఈసారి మాట్లాడుతుంది దాని గురించి. ఇది సార్ విషయం. ఈ లోపలే సార్ మేము ఎప్పుడైనా కానీ ఈఓ కానీ పిలిచానంటే ఆడ సార్ నారాయణ సారు ఓఎస్డి ఉంటారు, ఆఫీసర్ అండ్ స్పెషల్ డ్యూటీ వెంకటేశ్వర్లు గారు సార్. ఆయన ఇప్పటికి 7వ తేదీ మీకు 9వ తేదీ ఇచ్చాం సార్ నారాయణ సార్కు. 3 శనివారాలు అయిపోయినాయి సార్. 3 వారాలు వచ్చినాడు ఇక్కడికి ఆయన క్యాంప్కి. 3 వారాలు ఫోన్ చేస్తే సార్ ఆ 3 వారాలు నాకు ఈరోజు పని ఉంది, నాకు ఈరోజు నాకు వేరే చోట యాక్షన్లు ఉన్నాయి, ఈరోజు యాక్షన్లు ఉన్నాయి, యాక్టివిటీ అనేసి మనం 31 శనివారం రిటైర్డ్ అయిపోయాం సార్. ఆయన ఈ లాలూచి మనకేం సార్ అంటే ఇంత ఆయనకు ఆ ఈవోకి ఏమొచ్చింది, ఏదో సంథింగ్ తీసుకుంటేనే కదా సార్. మమ్మల్ని భక్తులు ఉండగా, ఇంటి పక్కన వాళ్ళు ఉండగా ఇందని పిలవకుండా ఈ స్కూల్ కరెస్పాండెంట్తో డబ్బులు తీసుకున్నాడని మేము అనుకుంటున్నాం సార్. లేకుంటే ఆయనకు అంత అవసరం ఏమో సార్, రిటైర్డ్ అయ్యేవాడు అని మనం అనుకోవడం. అది సార్ మా విషయము. ఇప్పుడు కూడా సార్ ఇప్పుడు మీకు ఏం కావాలి? మాకు కావాల్సిందేం సార్, ఈ స్కూల్ అనేది అగ్రిమెంట్ క్యాన్సిల్ చేయాలి సార్. క్యాన్సిల్ చేస్తే మేము, మా భక్తులు, మేమందరము ఈ వర్షాకాలము గుడి భజనలు కానీ ఏదైనా అన్నదానాలు కానీ చేసుకునేదానికి మాకు ముఖ్యంగా వీలుంటుంది సార్. అది సార్ ముఖ్యంగా మాకు ఈ స్కూల్ వల్ల చాలా ఇబ్బంది సార్. ఇది సార్ బడి కాదు సార్. అది సార్ మేము కోరుకునేది. స్కూల్ అక్కడ ఉంది సార్, అక్కడ పెట్టుకుని మాకు అభ్యంతరం ఏం లేదు సార్. ఈ గుడిని బడి చేయొద్దాం సార్ మేము అనేది మా కోరిక. అది అందులో సార్ ఈ శివాలయం ఉంది, ఈ కృష్ణ మందిరం ఉంది, చుట్టుపక్కల ఇళ్ళలో ఉంటారు. ఈ గెలవా ఒకటి మాకు 7 years అయింది సార్. ఈ బిల్డింగ్ ముందు మా హౌస్ కోరిక మామూలుగా ఒకప్పుడు సార్ ఇది డెవలప్మెంట్ లేదు సార్.
మేము వచ్చిన తర్వాత ఈ బజారు భక్తులందరం కలుసుకొని సందాలు వేసుకొని దీన్ని బాగా డెవలప్ చేశాం సార్. ఒకప్పుడు ఇక్కడ శివాలయం ఉందని తెలీదు, కృష్ణ మందిరం ఉందని తెలియదు సార్. మేము వచ్చిన తర్వాత ఈ గుడిని బాగా డెవలప్ చేసుకున్నాము. రహస్యంగా తెలియకుండా ఎవరి పాటికోళ్ళు ఆ ఈవో గారు మాకు తెలియకుండా అగ్రిమెంట్ రాసుకోవడము చేయడము జరిగింది సార్. మేము అడిగాం సార్, నారాయణ సార్ గారికి లెటర్ ఇచ్చాం సార్. ఈ డేట్లో మేము లెటర్ ఇచ్చాం సార్కి ఇస్తే సార్ ఆఫీస్ నుంచి వాళ్ళ ఓఎస్డి గారు ఈవో గారికి ఫోన్ చేశారు, నాకు ఆక్షన్ ఉందండి, నేను ఈ వారం రాదన్నారు. మళ్ళీ నెక్స్ట్ వారం వెయిట్ చేశాం, మళ్ళీ నెక్స్ట్ వారం పిలిపించారు. మళ్ళీ నేను ఇంకొక దగ్గరికి వెళ్తున్నానని చెప్పాను. నిన్న సాటర్డే నారాయణ సార్కి వచ్చారు. మళ్ళీ పిలిపిస్తే నాకు హెల్త్ బాగాలేదండి, నేను హాస్పిటల్లో ఉన్నాను, నేను ఇప్పుడు రాలేనండి, ఈ వారం వస్తానని చెప్పాను సార్. ఇది మొత్తం సార్ వాళ్ళకై వాళ్ళు డ్రామాలు వేసుకుంటూ వాళ్ళకై వాళ్ళు ఏం చేశారు సార్. లోపల ఉంది సార్ మేము భక్తులు ఇచ్చిన వస్తువులు కూడా సార్, మామూలుగా భోజనాలు పెట్టుకునేదానికి కొన్ని వస్తువులు కూడా ఇచ్చాను సార్. అవి కూడా మాకు తెలియకుండా ఆక్షన్ చేసేసుకొని అమ్మేసుకున్నారు మామూలుగా. ఇక్కడ చిన్నేవం కానీ వాళ్ళు కానీ లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరూ లేకుండా ఇక్కడ ఆ వస్తువులన్నీ వాళ్ళే ఏలపాటు పెట్టుకొని వాళ్ళే పాడుకొని తక్కువ అమౌంట్కి ఇక్కడే పాడుకొని ఎక్కువ అమౌంట్కి బజార్కి ఎత్తుకుపోయేసి వాళ్ళే అమ్ముకున్నారు సార్. మామూలుగా మేము అడిగేది ఒకటే సార్, ఇక్కడ ఉండే భక్తులకి ఇబ్బంది లేకుండా, స్కూల్ లేకుండా భక్తులకు కావాల్సిన బిల్డింగు, గుడికి సంబంధించింది బిల్డింగు గుడికే ఉంచాలి మేమనేది. దయచేసి ఇప్పుడు ఎండోమెంట్లో ఉంది, ఇది ఎండోమెంట్లో ఉంది, అది ఎండోమెంట్లో ఉందని పొద్దుటూరు ఆశ్రమం గారికి హ్యాండ్ ఓవర్ చేసిందని చెప్తున్నారు సార్. ఇక్కడ మన జిల్లాలో ఈఓ గారు ఉన్నారు, ఏసీ గారు ఉన్నారు. మేమనేది ఏంటంటే ఇక్కడ ఎండోమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసి ఈ గుడికి సంబంధించి ఒక బ్రాహ్మణ పూజారిని, ఒక క్లీన్ చేసే వాళ్ళని కానీ దానికి సంబంధించిన వాళ్ళని ఈ స్కూల్ లేకుండా తీసేసి దీన్ని హిందూ సాంప్రదాయ ప్రకారం ఇబ్బంది లేకుండా కట్టమని మేము కోరుకుంటున్నాం. మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, అసౌకర్యం లేకుండా. ఒకప్పుడు ఏం లేదు సార్ ఇక్కడ. మేమంతా ఈ గుడి కానీ, శివాలయం కానీ, కృష్ణ మందిరం కానీ అన్నీ మేము డెవలప్ చేసుకున్నాం. ఎవరి శక్తి కొలది వాళ్ళు మనం ఇస్తూ అమౌంట్ ఇస్తూ సార్. ఇక్కడ కూడా మేము నారాయణ సార్ గారిని అడిగి సార్, నారాయణ సార్ గారిని అప్పుడు అడిగి అదిగోండి సార్, అక్కడ నారాయణ సార్ అడిగి టైల్స్ కానీ గ్రిల్స్ కానీ అన్నీ సార్ని అడిగితే ₹1,00,000 ఇచ్చారు సార్. ఆయన ఆధ్వర్యంలోనే మేము ఈ శివాలయం డెవలప్ చేసుకున్నాం. మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం సత్యనారాయణపురంలో. ఈ భరద్వాజ ఆశ్రమం వచ్చి మేము చాలా సంవత్సరం చేసుకున్నాము. ఇంతకుముందు ఇక్కడ ప్రహరీ ఒకటి ఉండేది. ఈ కార్తీక మాసాల్లో వచ్చి దీపాలు అవి పెట్టుకొని భోజనాలు చేసుకొని వెళ్ళేవాళ్ళము. తర్వాత ఇప్పుడు స్వామీజీ చనిపోయిన తర్వాత మేమందరం భక్తులందరూ కూడుకొని ఇక్కడ ప్రతి సంవత్సరం బాగా బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. దీపాలు అవి పెట్టడం కానీ, కార్తీక మాసాల్లో కానీ చాలామంది వస్తున్నారు ఇప్పుడు భక్తులందరూ. దాన్ని ఇప్పుడు స్కూల్గా నిర్ణయించి స్కూల్ పెట్టారు ఇక్కడ. మాకు ఈ పారాయణాలు చదువుకోవడం కానీ, ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి కానీ ఇబ్బంది కలుగుతుంది. మాకు ఈ వర్షం వస్తే భోజనాలు వండుకోవడానికి కానీ చాలా ఇబ్బంది కలుగుతాం. అది స్కూల్ తీసేసి ఈ ఆశ్రమాన్ని ఆశ్రమంగానే ఉంచి ఈ గుడికి సంబంధించి ఇలాగే ఉంచాలని కోరుకుంటున్నాం.